అమ్మాయి దేవుడి మీద సిలువ ఆయన దగ్గర నన్ను సిలువ తీసేస్తున్నారు, నేను కూడా నాకే గుర్తుకొచ్చేదని కూడా అక్కడ కూడా అలా ఆలోచించలేదు. కానీ దేవుడికి చనిపోయేటప్పుడు కూడా చివరి క్షణాన్ని కూడా ఆయనలాగా మనం ఎంత మాత్రము అరుణం కాదు, ఆయనే నిజమైన దేవుడు, మనమే శిష్యులము అని పిలుచుకున్నాడు కనుక మేము అలాగే ఉండాలని వాళ్ళు అసాక్షులు అయ్యారు. హల్లెలూయా. మనం కూడా దేవుని కోసము నిలబడాలి, భాష కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. మనకి ఏది సాధిస్తాం ఈ లోకంలో చెప్పండి. ఇప్పుడు రాజులు ఉన్నారు, ఇప్పుడు కాలం రాజులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? యుద్ధాలు చేసే రాజ్యాన్ని కాపాడుకుంటూ మన రాజ్యాన్ని తీసుకున్న రాజులుగా ఉండేవారు. మరి తర్వాత ఆయన రాజు వచ్చాక ఆయనే రాజు ఈ లోకానికి. అవునా? క్రీస్తు కనుక మనము ఆయన బిడ్డలు కనుక ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడు కాపాడుతూనే ఉండాలి. ఈ లోకంలో సాధారణ రాజ్యం ఉంది అని మీకు తెలిస్తే ఆ రాజ్యాన్ని ఏం చేయాలి? ఒకటి దేవుని రాజ్యాన్ని కట్టాలి. అవునండి, కడుతున్నారా? నాకు ఈ రాజ్యమే బాగుంది, ఇందులోనే బాగుంది, అందరూ ఇక్కడే ఉన్నారు, నేను కూడా ఇక్కడే ఉంటానంటే హల్లెలూయా. ఆలోచించుకోండి. శిష్యులు కూడా బయటికి వెళ్ళారు, పౌలు వెళ్ళాడు, అన్ని చోట్లకి వెళ్ళారు. ఏంటంటే సాతాను రాజ్యాన్ని కొనగట్టి దేవుని రాజ్యాన్ని కట్టారు. హల్లెలూయా. అందుకే మనకు సువార్త అందింది అంటే, ఈ జీవనంలో మన చేతికి వచ్చింది అంటే అది దేవుని రాజ్యాన్ని కట్టాలి కనుక మనం ఆ రాజ్యంలో ఉన్నాం, అడిగి పెట్టాము, ఈ జీవనాన్ని మనం చేతికి వచ్చింది. హల్లెలూయా. అలాగే మనం కూడా బ్రతుకున్నంత వరకు, అక్కడ ఆలస్యం అయితే అంతవరకు మన రాజ్యాన్ని కడితేనే ఉండాలి. హల్లెలూయా. అందులో మనం ఒక్కరమే కాదు, మనతో పాటు 10 మంది ఉండేలాగా చూడాలి. హల్లెలూయా. పౌలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త చేసుకుంటూ ఆత్మ నష్టించుకుంటూనే వెళ్ళాడు, రక్షకులు చెప్పుకుంటూనే వెళ్ళాడు. మళ్ళీ నేను చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన జ్ఞాపకం పెట్టుకునే ఆ ప్రకారమే దేవుడు సువార్త చేయి, పరిచర్య చేయి, సంఘం విషయంలో ఎలా ఉండాలి అన్నీ చెప్పుకుంటూనే వెళ్ళాడు. హల్లెలూయా. అంతటి అధికారం ఉంది వాళ్ళకి, కానీ చివరికి సాక్షి అయిపోయాడు. రాజు కూడా అంటే ఇంత అధికారం నీకు ఎలా వచ్చిందంటే పుట్టుకనే నాకు వచ్చింది, నేనైతే వెల చెల్లించి అధికారాన్ని సంపాదించుకున్నాడు. మరి మీరు చిన్నప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడంటే మీరు కొనలేదు, కానీ ఆయనే మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు. హల్లెలూయా. మరి మీరు ఎంత అధికారం కలిగి ఉండాలి ఆయన విషయంలోని. అందుకని దేవా ఈరోజు నాకు ఎదురు కావాలి. శిష్యులు నిలబడ్డారు, పౌలు నిలబడ్డారు, స్టెఫను నిలబడ్డాడు, ఎంతోమంది నిలబడ్డారు. మళ్ళీ ఎంత చూడలేదు. నువ్వు వాళ్ళందరికీ విడుదలిచ్చావు, పిలిచావు, ముందుకు వెళ్ళారు, వెనక్కి మటుకు చూడలేదు. కానీ ఈరోజు నాకు మళ్ళీ విడుదల ఇవ్వడానికి నేను పిలిచావు, ఇదిగో నేను మళ్ళీ వెనక చూడకుండా ఈ పరిచయ నిమిత్తమే, ఈ సువార్త నిమిత్తమే, ఈ సంఘం విషయమే, దైవజన విషయమే నేను ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి చూడకూడదు. చూస్తే తొందరపాటు పడిపోతే నన్ను వెంటనే లేవనెత్తి తప్ప నేను పడిపోయాను కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. మాకు దేవుని అసలు పడిపోయి అంతవరకు కూడా మనం వెళ్ళకూడదు. అది అలా ఆలోచన వచ్చింది అంటే మనం తెచ్చుకుంటేనే వస్తుంది. మన తలంపులు, మన ఆలోచన, మన మార్గము, మన నడవక బట్టే మనము తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏదైతే దేవుని సన్నిధిలో ప్రతిదినం వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన ఏంటి యథార్థంగా ఉంటే ఇప్పుడు ఆయన మార్గంలోనే నడుస్తాం. అది మనకి స్వస్థత రాస్తుంది, అది సంపూర్ణంగా విడుదల పొంది ఉంది. ఏది లేదు విడుదల పొందిందని కనుక శుద్ధించింది, కనపరిచింది. అలాగే మీరు ఏది లేదు నాలో అనుకుంటే ప్రతి ఆయన్ని శుద్ధించండి, కనపరచండి. అలా కనపరిస్తే ఎప్పటికీ మీకు ఏదియో దగ్గరికి రాదు. అలాగే ఇప్పుడు మాట్లాడు పాస్టర్ గారు.